హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. ఏవండోయ్, ఎన్నో రోజులుగా ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్ పెట్టి 1 ఇయర్ అవుతోంది ఇవాల్టికి. అండ్ నా ఇన్‌స్టాలో 50,000 ఫాలోవర్స్ వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నా యూట్యూబ్‌లో కూడా త్వరలో ఆ ఫిగర్ టచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకీ వీడియో ఏంటంటే మీరందరూ ష్యూర్‌గా ఎంజాయ్ చేస్తారు. అదేంటంటే మీ కామెంట్స్‌కి మా సమాధానాలు. మీకు చాలా 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 డౌట్స్ ఉన్నాయి. రోజు చాలా కామెంట్స్ వస్తున్నాయి. బట్ ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇవ్వడం కష్టం కాబట్టి ఈ వీడియో ప్లాన్ చేసామనమాట. మీ అందరి ఫేవరెట్ మా కార్తీ కూడా ఉంది ఇవాళ. మన కోసం టైం ఇచ్చిందండోయ్. మన కోసం టైం ఇచ్చింది. ముఖ్యమైన పాయింట్ ఇది. చాలా బిజీ ఈవిడ. సో ఎనీవేస్ నేను ఒక్కోటి ఫాస్ట్‌గా కామెంట్స్ అన్ని చదివేస్తాను. తను చెప్పాల్సిన సమాధానాలు తను చెప్తుంది. నేను చెప్పాల్సినవి నేను చెప్తా. సరేనా? సో ఫస్ట్ కామెంట్ అయితే ఇవాల్టిదేనండి. 2 అవర్స్ బిఫోర్ వచ్చింది. శ్రీధర్ గారు కామెంట్ చేశారు. హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. హాయ్ బ్రో, వెరీ గుడ్ మార్నింగ్. తర్వాత నెక్స్ట్ శారద గారు హాయ్ మా అని పెట్టారండి. హాయ్ అండి శారద గారు, నమస్తే. తర్వాత నెక్స్ట్ భీమర శెట్టి రాధ గారు కామెంట్ చేశారండి. సూపర్గా చెప్పారు మ్యామ్, ఇప్పటి పెళ్లి చూపులు ఇలాగే ఉన్నాయి. అవునండి, జస్ట్ అది కామెడీగా చేశాను. బికాజ్ జనరల్గా మేము బయట చూసేవే మేము అనుకుని చేస్తూ ఉంటాం అనమాట. నేను అదే కొంతమందికి అలా జరుగుతుంది కదండి, అదే ఇలా ఉంది. కొంతమందికి కాదండో, చాలా మందికి అలాగే జరుగుతుంది. అందుకనే చేసాం. అండ్ నెక్స్ట్ అండి కల్పన, మురికి కల్పన చాలా రెగ్యులర్గా పెడుతూ ఉంటారు. కల్పన గారు హాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని ఇంత రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు. సూపర్, అన్నిటికీ మీరు సూపర్ అని పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నైస్ వీడియో. ఎవరు? హిరణ్మయి రఘు గారు నైస్ వీడియో అని పెట్టారండి ఒకదానికి. నిన్నటి కామెంట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్తిమీర వీడియో ఒకటి చేశాం కదండి, తను నన్ను రికార్డ్ చేసేస్తుంది, నన్ను పట్టేసుకుంటుంది. ఆ వీడియోకి ఒకళ్ళు కామెంట్ చేశారు, శ్రీనివాసులు గారు, మీరు ఫోన్ చేయొచ్చు కదా. ఫోన్ చేయొచ్చు అంటే మేడం అసలు ఫోన్ అందుబాటులో ఉండదండి. ఆల్ ద టైం చూస్తూ ఉంటుంది. ఫోన్ చేసిన కట్ చేసేస్తుంది అనమాట. రీల్స్ చూస్తూ ఉంటుంది. మేడమే కదా, తర్వాత చూసుకుందాంలే అనుకుంటుంది. ఎందుకండి నిన్నటికి నిన్న కూడా ప్రసాదం ఇద్దామని ఫోన్ చేస్తుంటే కూడా మేడం ఇంటికి వెళ్ళి సాయంత్రం చేసింది నాకు. అంత బిజీ. కాదండి, చూసుకోలేదు. కొన్నిసార్లు అలా జరిగిపోతుంటాయి అంతే. చూసుకోలేదంట, ఫుల్ కవర్ చేస్తుంది, దొరికిపోతుంది అనమాట. నెక్స్ట్ మేడం, మీరు గ్రీన్ స్టోన్ నెక్లెస్ వీడియో పెట్టారు కదా, లింక్ పెట్టరా? ఎవరు అడిగారంటే భానుకుమార్ గారు అడిగారండి. అది నేను అప్పటికప్పుడు ఆఫర్ ఉన్న ప్రొడక్ట్సే పెడతాను కాబట్టి ఉందో లేదో తెలీదు భాను గారు. ష్యూర్గా నేను ఒకసారి చెక్ చేసి మీకు నేను లింక్ పెడతాను, సరేనా? నెక్స్ట్ నాకు కూడా ఇష్టం ఉండదు స్వీట్గా ఉంటే. అదేనండి, అల్లం పచ్చడి వీడియో ఒకటి చేశాం కదా, తనకు అస్సలు ఇష్టం ఉండదన్నమాట స్వీట్గా చట్నీ నా వల్ల కాదండి. దాని గురించి పెట్టారనమాట. ఎవరు పెట్టింది ఎవరంటే సహేరా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో స్వీట్గా అల్లమే కాదు, ఎందులోనే కొంచెం స్వీట్గా పులుసుల్లో కూరల్లో అట్లా బెల్లం పంచదార వేసి ఏదైనా ప్రిపేర్ చేస్తే వెంటనే మొహం మార్చేసుకుంటుంది మా కార్తీ. ఎందుకే సార్ మేడం, నాకు కొంచెం తీయాల్సింది కదా పక్కకి అంటూ ఉంటుంది. స్వీట్స్ అంటే తినొచ్చు కానండి, కారం వేస్తే ఎలా తింటారండి బాబోయ్, నా వల్ల కాదు. స్వీట్స్ తింటదంట, కారంలో స్వీట్ వేస్తే తినదంటండి, అదే సంగతి. నెక్స్ట్ ఇంకొకటి జయ కాశీ రెడ్డి గారు కామెంట్ చేశారండి. జస్ట్ స్మైలింగ్ ఇమోజీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అజయ్ కుమార్ గారు లింక్ అడిగారు ఒక వీడియోకి. ఆ లింక్ మరి దేనికి అడిగారో ఒకసారి చెక్ చేస్తానండి. ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటే మాత్రం మీకు తప్పకుండా పోస్ట్ చేస్తాను నేను అది. అండ్ దెన్ సాధన రెడ్డి గారు కామెంట్ చేశారు. నేను లంచ్ బాక్స్ మీద చేశానండి. మా బాబు 2 మంత్స్ తర్వాత బ్యాగ్లో దొరికిన వీడియో ఒకటి చేశాను. బాక్స్ అంతా వెతికి స్కూల్ ఉంది రేపు అని చెప్పి ఇక్కడ దొరికింది బ్యాగ్లో అనేసి. ఆవిడేం రాశారంటే ఈ సబ్జెక్ట్ పైన చాలా ఛానల్స్ వీడియో చేస్తున్నాయి, సో ఈ ఛానల్లో కూడా చేశారు. జస్ట్ మినిట్. చూసే జనాలు పిచ్చోళ్ళు కాదా మరి? ఏమండో, ఎంతమంది చేసినా ఎవరి స్టైల్ వాళ్ళదే కదా. సో మా ఇంట్లో అయితే నేను మోస్ట్లీ జరిగేవే చేయడానికి ట్రై చేస్తానండి. లేదంటే యూనివర్సల్గా కామన్గా జరిగే పాయింట్స్ మీద మేము చేస్తాం, కానీ ఒకళ్ళు చేస్తారు కదా అని నేను చేయడం కాదు. ఇది నిజంగానే రెగ్యులర్గా మా ఇంట్లో జరుగుతూ ఉంటుంది. కాకపోతే మరీ 2 మంత్స్ గ్యాప్ తర్వాత కాదు, వీకెండ్స్ అప్పుడు జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ థర్స్డే అయిపోయి ఫ్రైడే సాటర్డే సండే స్కూల్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మండే ఉందనుకోండి, అలాంటప్పుడు చాలాసార్లు ఈ సంఘటన నాకు జరిగింది కాబట్టే నేను చేశానండి. ఇట్స్ నాట్ లైక్ వేరే వాళ్ళందరూ చేశారు కాబట్టి నేను చేశాను కాదు, నాకు కూడా జరిగింది ఇది. నెక్స్ట్ ఓకే, రేణు రాము గారండి, సో ఫైన్ అని రాశారు, ఒక ఇమోజీ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి పొట్నూరు గారు, ఈయన కూడా చాలా రెగ్యులర్గా కామెంట్ చేస్తూ ఉంటారండి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ అస్. స్మైలింగ్ ఇమోజీస్ పెట్టారు. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకొకటి నాగుల కొండల లక్ష్మి
నరసయ్య గారు, ఈయన కూడా ఈమోజీస్ పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ దెన్ నెక్స్ట్ కార్తీ, ఈ కామెంట్ నీకేనమ్మా. ఉమ్మత్ గారు కామెంట్ చేశారు, టొమాటో సాస్ కూడా స్వీట్గానే ఉంటుంది కదా అని రాశారు. మరి నువ్వు చెప్పాలి సమాధానం దానికి. సాస్ కూడా, సాస్ అంటే ఓకే అండి, తింటాం కదా అప్పుడప్పుడు. బేకరీలో అలా పఫ్ ఇట్లా పెట్టుకొని తింటాం కదా, గట్ల అలవాటు. అది చూసారా, తనకి ఇష్టమైన పఫ్లో సాస్ తినడం ఓకే, స్వీట్గా ఉంటాయి కూడా. మేము దోశలో అల్లం పచ్చడి పెడితే మాత్రం ఆహా నచ్చదంట. టమాటో సాస్ నయం దీనికంటే అంది. అసలు లిటరల్లీ ఎలా కంపేర్ చేస్తుందో చూడండి. ఫ్రెష్గా పెట్టిన అల్లం పచ్చడికి టమాటో సాస్కి, ఎప్పటి నుంచో బాటిల్స్లో నిల్వ పెట్టిన సాస్. నీకు అదే కరెక్ట్ కాదు. తర్వాత అండి సుజాత గారు కామెంట్ చేశారు, థ్యాంక్ యూ అని పెట్టారండి. నాకు ఎందుకు మీరు థ్యాంక్ యూ చెప్పారో నాకు అర్థం కాలేదు. మేబీ చేసిన వీడియో మీకు ఏమైనా కనెక్ట్ అయ్యి మీరు థ్యాంక్స్ చెప్పారేమో. థ్యాంక్ యూ సో మచ్ అండి, యువర్ వెల్కమ్. అండ్ ఆఫ్టర్ దాట్ ఓకే, రాజేశ్వరి కొప్పద గారు కామెంట్ చేశారు, ప్రాక్టికల్ లైఫ్కి దగ్గరగా ఉంటే బాగుంటుంది, పని మనిషికి అంత చాయిస్ ఇవ్వడం ఓవర్ అయిపోయింది, సోది కంటెంట్ అని రాశారండి. ఐఎమ్ సో సారీ రాజేశ్వరి గారు, ఫీల్ ఫ్రీ అండి, మీకు మా కంటెంట్ నచ్చకపోతే స్వైప్ చేసేసేయండి పైకి, ఏం పర్వాలేదు. అండ్ పని మనిషికి అంత చాయిస్ అన్నారు కదా, నేను కార్తీని ఎప్పుడు పని మనిషిలాగా చూడండి, మా ఇంట్లో మనిషిలాగా చూస్తాను తన్ని. సో ఆ డిఫరెన్స్, ఆ భేదం అనేది మాకు ఎప్పుడూ రాదు. నేను ఒక మాట కూడా కూర్చోమన్నదండి మేడం నన్ను, ఇక ఇవి వచ్చేది ఉంది, పని ఉంది కదా, నా పని నేను చూసుకోవాలి. యూ డోంట్ బిలీవ్, నేను ఇప్పుడు కూడా మన ఇద్దరం ఇలా సోఫాలో కూర్చొని చేద్దామంటే లేదు మేడం లేట్ అయిపోతుంది, నేను ఏదైనా పని చేసుకుంటూ మాట్లాడతాను అని తనే నాకు ఇలా కంఫర్ట్గా ఉంటుంది అని కూర్చుంది. సో నేను చాలా మందికి చెప్పాలనుకుంటున్నానండి, రెగ్యులర్గా నాకు ఈ కామెంట్ వస్తుంది, ఎందుకంత చదివిస్తున్నారు, ఎందుకంత చాయిస్ ఇస్తున్నారు అని. మా ఇంట్లో మా మమ్మీ అయితే సొంత బిడ్డలా చూసుకుంటారు తన్ని, నేనైతే సొంత సిస్టర్లా చూసుకుంటాను. ఎప్పుడు బయట అమ్మాయి అనుకోమండి. అలాగే మేము ఎప్పుడైనా కోపంగా ఒక మాట అన్నా తను మనసులో ఏం పెట్టుకోదండి, చాలా అర్థం చేసుకుంటుంది, తను కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ తెలియని వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇది అర్థం చేసుకోండి. నెక్స్ట్ అండి ఎవరు చేశారు, మై యూట్యూబ్ అనే ఛానల్ నుండి వచ్చిందండి. ఐఎమ్ ఆల్సో ఇన్ ద సేమ్ సిచ్యువేషన్. ఏ వీడియో కంటేనండి, మా పాప రూమ్లోకి వచ్చి తలుపేసేసుకుంటూ ఉంటే నేను ఒక 10 సార్లు ఇలా డోర్ ఓపెన్ చేసి ఎందుకు నువ్వు తలుపేసుకున్నావు అని ఒక వీడియో చేశానండి రీసెంట్గా. దానికి నేను కూడా, నాది కూడా సేమ్ సిచ్యువేషన్ అని పెట్టారు. మీదే కాదండి, చాలామంది టీనేజ్ గర్ల్స్ మదర్స్కి ఇదే సిచ్యువేషన్. కొంతమంది ఢమడమా వాయించేస్తారు, కొంతమంది ఏమో లోపలే ఇదైపోతూ ఉంటారు అనమాట. కొంతమంది ఏమో హస్బెండ్స్కి చెప్తూ ఉంటారు, ఏమండి చూడండి అడగండి అని చెప్పేసి. సో అండ్ ఇంకొకటి కూడా ఇన్స్టాలో వచ్చిందండి ఒక కామెంట్ నాకు, మీరు నిజంగా మీ క్యారెక్టర్ ఇది కాదే, మీరు ఇంత రూడ్గా ఉండరని నేను అనుకుంటున్నాను అని. నిజమేనండి, నేను అంత రూడ్గా ఉండలేను పిల్లలతోటి, అది జస్ట్ ఫర్ ఫన్ కోసమే చేశాను. బట్ అలా మా మమ్మీ చేస్తారండి మా అమ్మాయితోటి, నేనైతే చేయను. ఆ విషయంలో కొంచెం శాండ్విచ్ మసాజ్ అయిపోతూ ఉంటుంది నాకు ఇద్దరి మధ్యలో, బట్ దట్స్ ఓకే. సో మమ్మీ అలా యాజ్ ఇట్ ఈజ్ నేను అడిగితే వీడియో ముందు ఆవిడ చేయలేరు కాబట్టి నేను చేశాను అనమాట, అది సంగతి. అండ్ ఇంకొకటి లింక్ ప్లీజ్ అని అడుగుతున్నారు శోభా గారు, శోభా బుడిది, అది కూడా నేను చెక్ చేస్తాను శోభా గారు, ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటే మీకు లింక్ పెడతాను సరేనా. నేను పెట్టలేదు అంటే ప్లీజ్ ఏమనుకోవద్దు, దాని అర్థం ప్రోడక్ట్ లేదు అని. అండ్ ఏమండో నేను ప్రతి వీడియోలో ప్రోడక్ట్ గురించి చెప్పకపోయినా కూడా నేను ట్యాగ్ చేసి పెడుతున్నాను ప్రోడక్ట్స్, కొన్ని చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ రివ్యూస్ చూసే పెడుతున్నానండి. ఇష్టమైన వాళ్ళు హ్యాపీగా కొనుక్కోండి, ఇబ్బంది ఏం లేదు. నచ్చలేదు అంటే రిటర్న్ కూడా చేసేయచ్చు, అదనమాట. అండ్ ఆఫ్టర్ దాట్ ఒక్కటండి, లవ్ మ్యారేజ్ ఇష్యూస్ విత్ మామ్ ఆఫ్టర్ వీ గెట్ మ్యారీడ్ అని ఒక వీడియో చేయడం అయితే జరిగింది కదా, దానికి సునీత గారండి, సునీత ఫ్రమ్ అరుణాచలం గారు కామెంట్ చేశారు, సేమ్ ప్రేమ కాదు ఏమీ కాదు, సమ్ పేరెంట్స్ సెల్ఫిష్గా ఉంటారు, ఈవెన్ అరేంజ్ మ్యారేజ్లో కూడా అంతే. అకార్డింగ్ టు సైకాలజీ దిస్ టైప్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ నార్సిసిటిక్ టైప్, సెల్ఫిష్లే ఇలా ఉంటారు, ది నెవర్ చేంజెస్, అండ్ మనం హ్యాపీగా ఉంటే జెలస్. ఎంతమంది పేరెంట్స్ ఇలా ఉన్నారో నాకు తెలియదండి, బట్ మా మదర్ విషయానికి వస్తే షీఈస్ వెరీ పాసెసివ్ ఆఫ్ మీ. జెలస్ అని నేను అనుకోవట్లేదండి మనస్ఫూర్తిగా. కాబట్టి తను నా లైఫ్లో ఏమి బ్యాడ్ జరగకూడదు, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనే తపనతోటే అలా రియాక్ట్ అవుతూ ఉంటారనమాట. నేను ఎప్పుడు ఫన్నీగానే తీసుకుంటాను గైస్, నాకేమి ఆ ఫ్రస్ట్రేషన్ అబ్బా ఏంటి నాకు ఇది అన్న ఫీలింగ్ ఎప్పుడు తెచ్చుకోలేదు. అండ్ దెన్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ హర్, కూర్చొని మాట్లాడతాను, బికాస్ మాట్లాడుకుంటేనే సొల్యూషన్ వస్తుంది ఎక్కడైనా, ఏ రిలేషన్లో అయినా. అంతేగాని మొహాలు మార్చేసుకుని నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడను అంటే డేస్ అయిపోతాయి కానీ రాదు. ఇప్పుడు మా ఇద్దరికి రీసెంట్గా కూడా మా ఇద్దరికి చిన్న ఇష్యూ వస్తే పాపే వచ్చి పాపం కదిలిచ్చింది నన్ను, ఏంటి మేడం ఎన్ని డేస్ ఉంటారు నాతో మాట్లాడకుండా అని. సో ఆ రకంగా ఎవరో ఒకళ్ళం ఐస్ బ్రేక్ చేస్తేనే ఆ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. నేను పెద్ద సూపర్ అని చెప్పట్లేదండి, బట్ నేను కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్రేక్ చేస్తూ ఉంటాను ఐస్ అనేది, బట్ అవతల వాళ్ళు కూడా బ్రేక్ చేస్తూ ఉంటారు. అలా ఉంటేనే రిలేషన్స్ బాగుంటాయి ఎక్కడైనా కూడా, నాట్ ఓన్లీ ఇన్ ద ఫ్యామిలీ, బయట అయినా సరే.
ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వీఆర్ శాండ్‌విచ్ జనరేషన్ అని పెట్టారండి. ఎవరంటే మహాలక్ష్మి సుంకర గారు పెట్టారు. సీరియస్లీ గైస్ నిజమేనండి. ఇటు పిల్లలకి చెప్పలేము, అటు పేరెంట్స్‌కి చెప్పలేము. పక్కా శాండ్‌విచ్ జనరేషన్ అనే అనుకోవాలి మనది. కార్తీ నీ పరిస్థితి ఏంటి కార్తీ? ఇంట్లో అంతేగా మేడం. మీ అమ్మకి ఇంకా భయపడతావా? ఇప్పటికి కూడా భయపడతాం మేడం. అదిగోండి వాళ్ళ అమ్మకి ఇంకా సుస్సుయేనంట కార్తీ. మా ఆయన నన్ను ఒక విషయంలో ఒప్పిస్తా కానీ మా అమ్మని చాలా అదిగోండి వాళ్ళ ఆయనను ఒప్పించడం చాలా ఈజీ అంట మా కార్తీకి. వాళ్ళ ఆయనను ఒప్పించడం, వాళ్ళ అమ్మను ఒప్పించడం చాలా కష్టం అంటండి. అది పరిస్థితి. ఓకే నెక్స్ట్ అండి నేను జరీకోట శారీస్ బ్లాగ్ ఒకటి చేసి పెట్టాను గైస్. దానికి ఎక్సలెంట్ అని పెట్టారు శ్రీ తేజ మూవీ మేకర్స్ అనే ఛానల్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంకా శారీస్ వీడియోస్ చూడాలి అని ఉంటే కామెంట్ చేయండి, వీలైనంత ఎక్కువగా పెట్టడానికి ట్రై చేస్తానండి. బట్ మీ ఇష్టాలు తెలిస్తేనే నేను లెందీ వ్లాగ్స్ దాని మీద చేయాలని అనుకుంటున్నాను గైస్. బికాస్ వాటికి నాకు పెద్ద వ్యూస్ రావట్లేదు అండ్ ఎక్కువ టైం కూడా పడుతోంది. సో అందుకని షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. మీకు ఈ పర్టికులర్ వ్లాగ్ ఫామ్లో మాకు ఇది చూడాలని ఉంది అంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ, మీ అందరికీ చెప్తున్నాను, కామెంట్ చేయండి. అది నేను మీకు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా. వంటలు అవ్వచ్చు, శారీస్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా టెంపుల్ విజిట్స్ అవ్వచ్చు, బయట ఏదైనా మీకు ఇంట్రెస్టెడ్ ప్లేస్ ఉంటే అక్క మాకు ఇది చూపించండి అని అడగొచ్చు. నేను ఉండేది సైనిక్పురి హైదరాబాద్ కాబట్టి నా లొకేషన్స్కి దగ్గరలో ఏమైనా ఉంటే చెప్పండి, నేను చూపిస్తాను, మీకు ట్రై చేస్తాను మీకు చూపించడానికి. అండ్ దెన్ వన్ మోర్ థింగ్, ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి మ్యామ్. మా కార్తీక్ చెమట్లు వస్తున్నాయంట, నేను ఫ్యాన్ వేయలేదండి, వాయిస్ డిస్టర్బ్ వస్తుందని. పక్కకి వెళ్ళి ఇస్తురుకుంటోంది. షీల్ జాయిన్ అస్, డోంట్ వరీ. ఈలోపు నేను చదివేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సో మా పాప గురించి ఒక వీడియో చెప్పానండి. నేను నా హస్బెండ్ మా పాప లంచ్ చేస్తున్నప్పుడు జరిగిన సంభాషణ గురించి నేను ఒక వీడియో చేశాను. సో దాని మీద కామెంట్ చేశారు శ్రీదేవి కరణం గారు. సారీ బ్రేక్ తీసుకుందండి, కిట్ క్యాట్ బ్రేక్ తీసుకుంది అమ్మాయి. ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి మ్యామ్. కరెక్ట్ అండి, నిజంగా పిల్లలు చిన్నతనం నుండి బాగా పట్టుపాన్పులాగా లైఫ్ స్టైల్ ఉంటే ఫ్యూచర్లో చెప్పలేము లైఫ్ ఎప్పుడు ఎలా యూటర్న్ తీసుకుంటుంది అని. వాళ్ళకి కష్టాలు కూడా తెలిస్తేనే వాళ్ళు సుఖంలో ఉన్న విలువ అనేది వాళ్ళు తెలుసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, అర్థం చేసుకున్నారు. అండ్ మర్చిపోయానండి, ఈ పాయింట్ మీద కూడా ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక ఆవిడ ఎవరో కామెంట్ చేశారండి, ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో నాకు తెలీదు, మీ ఇంట్లో జరిగే సోదంతా మాకెందుకు అని చెప్పి. బట్ నాకు 90% ఆఫ్ కామెంట్స్ ఏమొచ్చినాయో తెలుసా, మీ ఇంట్లో జరిగిన ఈ సంభాషణ ఇంత ఓపెన్గా చెప్పారు, యు ఆర్ టూ బ్రేవ్ అండి, వి లైక్డ్ ఇట్ అని రాశారు. సో 90% పీపుల్ నన్ను ఆదరిస్తున్నప్పుడు, 90% పీపుల్కి నేను నచ్చినప్పుడు ఎవరో ఒకరు ఇలా అన్నారు కదా అని నేను హర్ట్ కూడా అవ్వనండి. నాకు పేరు గుర్తు రావట్లేదు. ఐఎమ్ సో సారీ. మీకు నాది సోదిగా అనిపిస్తే ఏం పర్వాలేదండి, ఫీల్ ఫ్రీ, స్కిప్ చేసేయండి వీడియో, నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోండి. అంతేకాని లైక్ సోదిగా ఉంది అన్నప్పుడు మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యి మళ్ళీ నా వీడియోస్ చూడడానికి ట్రై చేయమాకండి. నేనేంటంటే అది అందరి పిల్లలకి కనెక్ట్ అవుతుందని చెప్తున్నాను తప్పితే ఇప్పుడు నా ఇంట్లో జరిగే రామాయణం అంతా చెప్పాలంటే రోజు లైవే పెట్టేయచ్చు నేను. బికాస్ ప్రతి ఇంట్లో మసాలా స్టఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నేను అలా చెప్పలేదండి, జెన్యూన్గా పాపకి ఇలా అయింది, పిల్లలు జనరేషన్ కిడ్స్ ఎలా ఉన్నారు, వెళ్ళరమ్మా ఎలా ఉన్నారు చెప్పడానికి నేను చెప్పాను తప్పితే అదేదో మా ఇంట్లో ఇలా జరిగేసింది మీకు తెలవాలి, లైక్ మీకు సోది చెప్పాలి అనే ఉద్దేశం నాది కాదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇంకేంటండి, ఓకే భలేగా ఉంది మేడం మీ పంచ్. నేను మా రాజేష్ బ్రో చేసే వీడియోస్కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. మా తమ్ముడు కాదు మా అక్కాళ్ళ బాబు అనమాట తను. బట్ దాని అక్క అంటాడు చిన్నప్పటి నుంచి, నాకు కొడుకు అవుతాడు యాక్చువల్లీ. సో ఆ పంచ్ ఏంటంటే, నాకు జ్వరం వచ్చిందక్క అని కూర్చుని ఇంట్లో పనంతా చేపించింది అంటాడు కదండి. వెరీ రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది, తప్పకుండా చూడని వాళ్ళు. అండ్ అక్కడ నేను లాస్ట్కి ఇచ్చిన డైలాగ్ పంచ్ బాగుంది అని రాశారండి. ఎవరంటే రాజ్ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఆఫ్టర్ దాట్ ఏంటండి, బాలు అనే ఆవిడ ఆయన కామెంట్ చేశారు, నాకు కూడా వైట్ చాక్లెట్ అంటే ఇష్టం అని రాశారు. అది నేను ఒక చాక్లెట్ రివ్యూ ఇచ్చానండి. నేను మా అమ్మాయి కలిపి మిల్కీ బార్ కొత్తగా వచ్చింది కదా బటర్ స్కాచ్ ఫ్లేవర్ది, దాని రివ్యూ ఇచ్చి ఒక చిన్న వీడియో పెట్టాను. వాళ్ళకి కూడా వైట్ చాక్లెట్ ఇష్టం అంట. థ్యాంక్ యూ అండి, సేమ్ పించ్. అండ్ ఆఫ్టర్ దాట్ ఉండండి, సునీత రెడ్డి గారు కామెంట్ చేశారు, మీ పాప ట్రూగా చెప్పిందండి, ఐ అప్రిషియేట్ హర్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. మా అమ్మాయి ఇదే కాదండి, చిన్నప్పటి నుంచి కూడా చాలా ఓపెన్ కిడ్ అనమాట. 5th గ్రేడ్లో ఉన్నప్పుడు మ్యాథ్స్ క్లాస్ అవుతూ ఉన్నప్పుడు సడన్గా నాకు కాల్ వచ్చింది స్కూల్ నుండి, ఒకసారి రండి మేడం అని. ఇష్యూ విత్ మ్యాథ్స్ అంటే పాప చదవట్లేదేమో, ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అని వెళ్ళాను. టీచర్ని సమ్ చేస్తూ మధ్యలో దీనికి డౌట్ వస్తే ఆవిడని ముందుకు వెళ్ళనివ్వదంటండి.
మీరు అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, అది అయిన తర్వాతే మీరు కిందకి వెళ్ళండి అని. చాలా చిన్నగా ఉన్నప్పుడు నాకు అది 4th 5th గ్రేడ్, నాకు గుర్తు రావట్లేదు. అప్పుడు నాకు అర్థమైంది దిస్ గర్ల్ ఈజ్ వెరీ ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్ అని చెప్పి. సో అది సంహౌ జెనెటికల్ అండి, వాళ్ళ డాడీ కూడా అలాగే అనమాట. నచ్చలేదు అంటే నచ్చలేదు, ఒపీనియన్ ఇది అంటే ఇది, కుండ బద్దలు కొట్టి చెప్పేస్తుంది. ఇంకా అది తీసుకునే శక్తి మనకు ఉండాలి. మాకంటే అలవాటు అయిపోయింది. ఫ్యూచర్లో ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. అది తను అర్థం చేసుకునే గ్రూపే తనతో ఉండాలని దేవుడిని కోరుకుంటున్నానండి. మన మార్నింగ్ ఒక టైం తెలుసా మేడం, ఒక అమ్మాయి బైక్ మీద వెళ్తుంది, నేను వస్తున్నా. అయితే అమ్మాయి ఎంత దూరంలో బైక్ ఆపి వెనక్కి వచ్చి, సిస్టర్ మీరు బాగా చేస్తారు సిస్టర్, మేడం కూడా బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు, మీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతాం, లైక్ కూడా కొడతా, చాలా బాగా చేస్తారు అని అంత దూరంకి నడుచుకుంటూ వచ్చి చెప్పి వెళ్ళింది మేడం. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. చూసారా అండి, ఫాలోవర్స్ మమ్మల్ని బయట కలిసినప్పుడు, అంటే వేరే యూట్యూబర్స్ గురించి నాకు తెలియదండి, మా కార్తీ అయితే ఉప్పొంగిపోతూ ఇంటికి వచ్చి మేడం మీకు తెలుసా, నాకు ఇవాళ మన ఫాలోవర్స్, వన్ ఆఫ్ ద ఫాలోవర్స్ కలిసారు, మీరంటే చాలా ఇష్టం అంట, రెగ్యులర్ గా చూస్తారంట అని చాలా ఆనందపడుతూ షేర్ చేసుకుంటూ ఉంటారు. అమ్మాయి పేరు కనుక్కోలే మేడం, అంటే అమ్మాయి అర్జెంట్ అంటే వెళ్ళిపోతుంది వాళ్ళ హస్బెండ్. సరే, ఎవరైతే మా కార్తీని ఇవాళ కలిసారో మీరు కామెంట్ చేయండి, మీ పేరు కావాలంట తనకి. అండ్ ఇంకొకటి అండి, నేను రీసెంట్గా తిరుమల దర్శనానికి వెళ్ళానండి. నన్ను అంటే నాకున్న 35K ఫాలోవర్స్కి నన్ను గుర్తుపడతారు అని అస్సలు ఊహించలేదు గైస్. నేను వరాహస్వామి టెంపుల్లో ఒక ఫ్యామిలీ గుర్తుపట్టారు, దే వర్ సో హ్యాపీ. అండ్ మెయిన్ తిరుమల స్వామి దర్శనం తర్వాత నన్ను ఒక 2 ఫ్యామిలీస్ పలకరించారండి, చాలా సంతోషం అనిపించింది. పుణ్యక్షేత్రంలో అలా ఫాలోవర్స్ వచ్చి మాట్లాడడం మంచిగా అనిపించిందండి. కాకపోతే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను, దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఆయన ధ్యాసలోనే ఉండాలి కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరికీ కూడా వీడియో ద్వారా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ష్యూర్గా మీరు కనుక నా ఈ వ్లాగ్ చూస్తుంటే కింద కామెంట్ చేయండి, మేమేనండి మిమ్మల్ని కలిసింది అని, నాకు అర్థమవుతుంది. అట్లీస్ట్ మీ నేమ్స్ నాకు తెలుస్తాయి, సరేనా? ఓకే, నెక్స్ట్ కామెంట్ అండి. ఓకే, మీ పాప అది అయిపోయింది కదా. ఓకే, ప్రసన్న లక్ష్మి గారు కామెంట్ చేశారు, ప్రతి కొంపలో ఇలాగే మేడం, అది అత్త అండ్ అమ్మ కలిపి ఒకే ఇంట్లో ఉంటే ఎలా అని చెప్పి నేను కార్తీ చేసిన వీడియోకండి. అత్తలేమో ఎప్పుడు కూతుళ్ళని పొగుడుతూ ఉంటారు, అమ్మలేమో ఎప్పుడు కొడుకుల్ని పొగుడుతూ ఉంటారు అనే కాన్సెప్ట్. అది కూడా లైక్ మా ఇంట్లో జరగదండి, నేను మామూలుగా జరిగేదాన్ని తీసుకొచ్చి మేము చేసాము. కామన్గా జరుగుతుందని నేను అనుకుంటున్నానండి, బికాజ్ వింటూ ఉంటాం కదా రెగ్యులర్గా జరిగేవి. సో దానికి పెట్టిన కామెంట్ అనమాట. ఓకే, మీరు ఒప్పుకున్నారు కాబట్టి ఓకే, హ్యాపీ. ఏ వీడియోలో అయినా న్యాచురల్గా వేయడానికి ప్రయత్నిస్తుంది మా మేడము, న్యాచురల్గానే ఉంటాయి మా వీడియోస్. అదండి, న్యాచురాలిటీకి దగ్గరగా ఉండడానికే ట్రై చేస్తాం గైస్. లేనిది తీసుకొచ్చి చూపించి కొంతమంది ఏంటి మమ్మల్ని ఫూల్స్ని చేస్తున్నారా ఈ సోది వీడియోస్ పెట్టి, కాదండి. ప్రేక్షకులు అంటే దేవుళ్ళు లాగా మాకు, దయచేసి అలా ఎప్పుడు అనుకోకండి. మిమ్మల్ని విలువ తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడడం. నాకు నెగిటివ్ కామెంట్ ఏదైనా వచ్చినా కూడా నేను అస్సలు బాధపడను, ఫీల్ అవ్వనండి. ఒకటే చెప్తున్నా, ఓకే నేను మీకు నచ్చాలని రూల్ ఏం లేదు, కార్తీ మీకు నచ్చాలని రూల్ ఏం లేదు, నచ్చలేదంటే స్కిప్ చేసేయండి వీడియో, ఇట్స్ ఓకే. వీఆర్ హ్యాపీ టు సర్వ్ యూ. మీకు ఇంకా బెస్ట్గా ఏం ప్రొవైడ్ చేయాలి అని ట్రై చేస్తాం, సరేనా? మీరు కూడా కామెంట్ చెప్పండి, మాకు ఏం చేయాలా, ఎట్లా చేయాలా అని కామెంట్స్ ద్వారా చెప్పండి. కార్తీ నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నా నుండి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, స్పెషల్లీ పెద్ద వ్లాగ్స్ కూడా మా ఇద్దరు కాంబినేషన్లో మీరు చూడాలి అనుకుంటే ఏదైనా కాన్సెప్ట్ ఇవ్వండి మాకు, దీని మీద చేయండి మేడం, ఇది కామన్గా ఇది జరుగుతుంది అని ష్యూర్గా మీకు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం, ఫనీ వేలో, మీరు చాలా నవ్వుకునే విధంగా, సరేనా? అండ్ నెక్స్ట్ ఓకే, ఎవరంటే ఈయన అలివేణి గారు కామెంట్ చేశారండి, కానీ ఇలాంటివి తమాషాకి కూడా చేయకండి, ఎందుకంటే ఇది పద్ధతి కాదు. ఓకే, ఇది ఏ వీడియో మీద అంటే కొత్తిమీర వీడియోలోనేనండి. రీసెంట్గా తను నా వీడియోని రికార్డ్ చేసి మీరు కొత్తిమీర మాత్రమే తెమ్మన్నారు, పెరుగు ప్యాకెట్ తెమ్మనలేదు అంది కదండి. మేము అది కామెడీగా అంటే అది పర్సనల్ థింగ్స్ అయితే తను కూడా రికార్డ్ చేయదు. అండ్ అది నిజంగా జరిగింది కూడా కాదండి. అదే నేను ఒకళ్ళ ఇంట్లో చూసినాను, ఆ వాదన విన్నాను, ఓ మీరు ఇదే చెప్పారు అది చెప్పలేదు అని. నేను అది ఫన్నీ వేగా క్రియేట్ చేయడానికి మేము ఆ వీడియో పెట్టి చేసాం తప్పితే రియల్ లైఫ్లో కార్తీ అలాంటిది కాదు, నేను అలాంటివి ఎంకరేజ్ చేయను. పర్మిషన్ చేయకుండా అలా నేను చేయను, అలా అది ఎవరు చేసినా తప్పే, కరెక్టే మీరు కామెంట్ చేసింది, బట్ అది రియల్గా జరిగింది కాదు, మేము జస్ట్ ఫన్ కోసం చేసిన వీడియో అనమాట. ఓకే, నెక్స్ట్ అలాంటి తిట్లు తిట్టకండి పిల్లల్ని. ఓకే, ఎవరంటే సీతారత్నం గారు. యా ష్యూర్ అండి, నేను ఏదో ముద్దుకి అలా అన్నాను తప్పితే మనసులో నుంచి వచ్చిన తిట్లు కాదు, అయినా కూడా కరెక్టే మీరు అన్నమాట. ష్యూర్ అండి, ఇంకొకసారి రాకుండా చూసుకుంటాను, సరేనా? నెక్స్ట్ సుగుణ వధనుల, ఏమైనా పేర్లు తప్పుగా చదివితే పెద్ద మనసుతో మన్నించండి ప్లీజ్. సుగుణ గారు
నేను ఈ మధ్య ఈ మస్కాబన్ వీడియో ఒకటి చేసి వెంటనే కాజాలు చూపించాను కదండి. నేను కాకినాడ కాజా అని చెప్పాను బై మిస్టేక్, అది తాపేశ్వరం కాజా అని చెప్తున్నారు ఈవిడ. ష్యూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ చేసినందుకు. ఎస్, తాపేశ్వరం కాజానే, నేను ఫ్లోలో అలా చెప్పేశానండి, ఏమనుకోవద్దు. అండ్ దెన్ చంద్రిక రాణి పొలోరు, ఈవిడ 5 రోజుల క్రితం కామెంట్ చేశారండి. హాలిడేస్ ఇచ్చి 2 months అయితే లంచ్ బాక్స్ తీసాడో లేదో మీరు చూడలేదా, గొప్పవారే మీరు. అదేనండి నేను చెప్తున్నాను కదా, జనరల్గా 2 months తర్వాత అయితే అంత నిల్వ ఉండదు. అండ్ ఇంకొకటి, నేను తీయడానికి మా బాబు ఇప్పుడు 12th grade అండి. చిన్న పిల్లలు అయితే తీస్తాము, రోజు వాడే తీసిస్తాడు, ఎప్పుడన్నా మిస్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో నేను చూడలేదా అంటున్నారు కదా, పర్సనల్ స్పేస్ ఇస్తాను గైస్ పిల్లలకి. నేను బ్యాగ్లో ఓపెన్ చేసి చూసేంత ఇంకా ఆ స్టేజ్ దాటిపోయింది నాది. సో వాడే ఇస్తాడు కాబట్టి నేనైతే ఫ్రాంక్గా చెప్పేస్తున్నా, నేనైతే చూడను. వాడు ఇవ్వలేదు అంటే ఇంకా అలా కంపు కొట్టే బాక్స్, దాన్ని కడిగే దమ్ము ధైర్యం మా కార్తీక్ ఉంటే కడిగిద్ది, లేదంటే మేడం నా వల్ల కాదు పారేస్తున్నాను, ఇంకోటి కొత్తది కొనండి అనేస్తుంది. సో మా ఇంట్లో నెలల తరబడి అది జరగలేదు, కానీ ఎవ్రీ 2 days 3 days గ్యాప్ తర్వాత అయితే మా బాబు 2-3 సార్లు చేశాడనమాట. సో అందుకని చేసిన వీడియో అది. ఓకే, అండ్ దెన్ 5 days బ్యాకే వచ్చిన కామెంట్ అండి ఇది కూడా. సౌమ్య నాగరాజ్ గారు కామెంట్ చేశారు. మ్యామ్, wherever it is bottle preservative drinks are injurious to health, never give that to kids, and even you don't drink please, because it spoils our blood health and weaken your bones as well. మేము స్ప్రైట్ రివ్యూ ఒకటి చేసాం కదండి, రీసెంట్గా వచ్చిందని. మేము రెగ్యులర్గా తాగము గైస్. ఎవరండి? సౌమ్య గారు. మేము రెగ్యులర్గా తాగమండి. అనుకోకుండా డైట్ థమ్స్అప్ తెస్తానని వెళ్ళిన అమ్మాయి అది తీసుకొచ్చింది అనమాట. ఇట్ వాజ్ నాట్ ఎ ప్లాన్డ్ థింగ్. సరే తెచ్చింది కదా అని కొంచెం టేస్ట్ చూశాను. ఆ చిన్న బాటిల్ నేను ఒక 2 sips వేసి ఇంటికి తీసుకొచ్చేసాను. కంప్లీట్గా మాకు కూడా భయమేనండి షుగర్స్ అంటే, మేము కూడా హెల్దీ ఆప్షన్స్ ప్రిఫర్ చేస్తాము. బట్ తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అని చేసిన రివ్యూ అనమాట. ఏమండో మీరు కూడా ఎక్కువ తాగమాకండి, సౌమ్య గారు చెప్పింది నిజమే. కొంచెం టేస్ట్ చూడండి ఎలా ఉంది ఏంటి అని, చాలు. అండ్ ఆఫ్టర్ దాట్ మరి అమ్మాయిల్ని అలాగే అడిగేవారు కదా పెళ్లి చూపులు వీడియో గురించి వచ్చిన కామెంట్ అండి. మై యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చింది ఇది కూడా. కరెక్టే, మరొక టైంలో అలాగే ఉండేది. ఒక టైం ఏంటి, ఇప్పుడు కూడా అలాగే. అమ్మాయిలు పేరెంట్స్ అయితే ఒకలా మాట్లాడుతున్నారు, అబ్బాయిల పేరెంట్స్ అయితే ఒకలా మాట్లాడుతున్నారు. సో అందుకని చేసిన వీడియో అనమాట. రైట్. ఇంకొకటి మహాలక్ష్మి సుంకరా గారు, ఈవిడ కూడా రెగ్యులర్గా కామెంట్ చేస్తూ ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ అస్. అండ్ ఆహాహా సో ట్రూ అని రాశారు. ఇది కూడా నేను ఒక వీడియో ఏదో ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ చెప్పినట్టున్నానండి, దానికి పెట్టిన కామెంట్. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. అండ్ ఆఫ్టర్ దాట్ హిరణ్మయి రఘు గారు జస్ట్ స్మైలీ ఇమోజెస్ కామెంట్ చేశారు. ఆ శారీస్ వీడియో చేస్తాం కదండి, మా కార్తీని చీరలు తీసుకెళ్ళట్లేదు ఏంటి అంటే, మేడం మీద దయ్యాలు రావట్లేదండి ఇవ్వడానికి అని అంటుంది కదా. ఇది జస్ట్ కామెడీ కోసం చేసిందేనండి, రియల్ లైఫ్లో అది జరగదు, అది మీకు తెలుసు. మజాక్ కోసం అండి, మజాక్ కోసం అంతే. మిమ్మల్ని మరి నవ్వించాలి కదా. మీరు ఎంతో స్ట్రెస్తో మా వీడియో ఓపెన్ చేసినప్పుడు మీ మొహంలో చిరునవ్వు తెప్పించాలి అనే ఇదితోటి చేస్తాం తప్పితే, మిమ్మల్ని ఫూల్స్ చేయాలి ఇది ఇలా మరి అంత ఇన్నోసెంట్గా ఎవరు లేరు కదండి. కొన్ని వీడియోస్ మాత్రం ష్యూర్గా మిమ్మల్ని నవ్వించడానికే చేస్తాం, అంతేగాని ఇది కూడా తెలీదా మీకు అని కొన్ని కామెంట్స్ వస్తాయి. తెలుసు గైస్, జస్ట్ ఫర్ ఫన్ చేస్తాం, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశం అయితే మాకు అసలు ఫ్రమ్ ద కోర్ లేదండి, మా ఇద్దరికి కూడా. అండ్ ఆఫ్టర్ దాట్ అయిపోయింది. హిరణ్మయి రఘు గారు స్మైలీ ఇమోజెస్ ఇచ్చారు, థ్యాంక్ యూ. మురికి కల్పన గారు స్మైలీ ఇమోజెస్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆఫ్టర్ దాట్ నేను వారానికి ఒక వీడియో పెడతానండి ఈ కామెంట్స్ చదివేది. సో ప్రతిరోజు అంటే చేయలేం కదా, ఒక 1 week సరిపడా ఉన్న కామెంట్స్ అన్నిటికీ కూడా సమాధానాలు చెప్తానమాట, ఓకేనా. అండ్ మీరు పెట్టి ఏంటి మేడం రిప్లై ఇవ్వలేదు అని అస్సలు బాధపడకండి, ష్యూర్గా రిప్లై వస్తుంది ఈ వ్లాగ్స్లో. అండ్ ఇంకొకటి, నేను ఆర్డర్ చేసుకున్నాను సిస్టర్, నాకు చాలా నచ్చింది. మరి నేను ఏం ప్రోడక్ట్ పెట్టానో నాకు గుర్తులేదండి. సో బంపర్ ఆఫర్ అనే ఒక వీడియోలో మీకు నచ్చింది అంటున్నారు కదా, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండి. కామెంట్ చేసి చెప్పండి ఏం కొన్నారో మీరు. భానుకుమారి గారు, ఇంతకీ ఏం కొన్నారో కామెంట్ చేయండి, లేకపోతే నేనే ఆ వీడియోలోకి వెళ్ళి చూస్తాను. తర్వాత నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది, ఎవరు శోభా గారు రాశారండి. అది కూడా నేను పాప గురించి ఒక సిచ్యువేషన్ చెప్పాను కదా, అక్కడ రాశారు. అవునండి, చాలామందికి కామన్గా ఉంటాయి సిచ్యువేషన్స్ ఇవి. సో పేరెంట్స్ అందరూ చాలామంది కనెక్ట్ అవుతున్నారు. అండ్ ఆఫ్టర్ దాట్ ఆనంద్ బాబు గారు జస్ట్ ఇమోజీస్ పెట్టారండి, స్మైలింగ్ ఇమోజీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆనంద్ గారు. అండ్ తర్వాత రేణు రాము గారు కామెంట్ చేశారు, కార్తీ బుర్ర బాగా వాడు పెట్టమ్మ పెట్టు. ఏంటిది? ఓకే సిమెంట్ వీడియో అండి. మా మమ్మీకి పన్ను నొప్పి అంటే ఒక చటాక్ సిమెంట్ తీసుకొస్తాను అని హడావుడి చేస్తుంది కదండి, డెంటిస్ట్ గురించి నాకు తెలీదు అని చెప్పి దానికి కామెంట్ నిజంగా తెలియదు గాయస్ నాకైతే. రేణు రాము గారు నిజంగానే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదంట ఇప్పటిదాకా.
అది న్యాచురల్ గా తీసింది మేడం అంటుంటే చెప్తుంది మేడం గిది గిది అట్లా అంటే అరే ఇదేదో మనం షార్ట్ చేస్తే బాగుంటది అన్నట్టు అప్పటిదప్పుడు అనుకొని చేసిందే. నేను ఎప్పుడు సిమెంట్ అనగానే తనకి అంటే తను ఎప్పుడు వినలేదంటండి. మరి మేబీ వినాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు తనకి డెంటిస్ట్ గురించి తెలియనప్పుడు తనకి ఐడియా ఉండదు సిమెంట్ పెడతారు, ఫిల్లింగ్ పెడతారు అని చెప్పేసి. సిమెంట్ అనగానే తను నిజంగా చెప్తున్నా గైస్, నేను కూడా చిన్నప్పుడు సిమెంట్ అంటే ఇల్లు కట్టే సిమెంటే పెడతారేమో పంటలో అనుకునేదాన్ని చిన్నతనంలో. తర్వాత తెలిసింది ఇది వేరు అది వేరు అని. మా కార్తీక్కి మొన్న క్లారిటీ వచ్చింది, దాని మీద తీసిన వీడియో అండి. అంతే, అది న్యాచురల్ గా అప్పటిదప్పుడు అనుకొని తీసిందే కానీ కార్తీ బుర్ర బాగా వాడు అంటే పాపం నిజంగా తెలియకే చేసిందండి. ఇప్పుడు వాడుతుందిలేండి, ఇప్పుడు తనకు ఐడియా వచ్చింది కదా. ఓకే, తర్వాత దుర్గా పావని గారు పెట్టారండి, డైట్ డ్రింక్స్ నాట్ గుడ్ అండి ఫర్ హెల్త్ అని. ఓకే, మేము డైట్ డ్రింక్స్ అయినా రెగ్యులర్గా తాగము దుర్గా పావని గారు. ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా బిర్యానీ తిన్న రోజు, నాన్ వెజ్ తిన్న రోజు మాత్రమే తెప్పిస్తాను. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ కన్సర్న్. అండ్ మురికి కల్పన మళ్ళీ స్మైలింగ్ ఇమోజెస్ పెట్టారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శశి కళా మలుగు గారు సేమ్ టు యూ అని పెట్టారండి. దేనికి పెట్టారు, నేను మీలో ఎంతమందికి చిన్న రసం మామిడికాయలు ఇష్టమో అని అడిగాను కదా, దానికి మేబీ ఆవిడకి కూడా ఇష్టం అయి ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి, సేమ్ పించ్. అండ్ ఆఫ్టర్ దాట్ ఏంటి ఆ తిట్లు, వయసు వచ్చిన పిల్లల్ని ఇలాగే తిడతారా ఏ తల్లి అయినా అని రాశారు భారతి డోలా గారు. నేను రెగ్యులర్గా అయితే తిట్టనండి, నేను జస్ట్ వీడియోలో మీకు ఒక ఫన్ విధంగా మీకు ప్రజెంట్ చేయాలి అన్న ఇదిలో నేను అన్నాను తప్పితే, నేను ఎప్పుడు మా అబ్బాయిని నాన్న ఎక్కడున్నావమ్మా అనే పిలుస్తాను. నేను చెప్పడం కాదు, మా కార్తీక్ కూడా తెలుసు, తన పిల్లల్ని ఎప్పుడు మర్యాదగానే మాట్లాడతారు, ఇంకా వాళ్ళకి ఏమైనా కావాలంటే అందించినట్టే వస్తారు మేడం. కానీ అలా జస్ట్ ఫర్ ద వీడియో చేసిందే కానీ అలా నేను రెగ్యులర్ బేసిస్లో తిట్టానండి. బట్ ఎనీవేస్, వీడియో కోసం కూడా అలా అనుకుండా ఉండాల్సింది. థ్యాంక్ యూ అండి ఫర్ కరెక్టింగ్ మీ. ష్యూర్గా నెక్స్ట్ టైం అలా రాకుండా చూసుకుంటాను. అండ్ ఓకే, తర్వాత మ్యామ్ మాది కూడా గుడివాడ, ఎవరండోయ్, వెంకట నాగమణి. అవునా అండి, నైస్, సేమ్ పించ్. ఈసారి నేను వచ్చినప్పుడు కలుద్దాం ష్యూర్గా. రియల్గా గ్రేట్ అండి, ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ని ఇంత ఓపెన్గా డిస్కస్ చేశారు. వైష్ణవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్నందుకు. ఇప్పుడు ఓపెన్గా లేదు అంటే నేనేం సిగ్గుపడలేదు దాన్ని చెప్పడానికి. అది చాలామంది పిల్లలు ఇలాగే ఉంటున్నారు అనిపించింది నాకు, అందుకనే చెప్పాను తప్పితే నా ఫ్యామిలీ థింగ్ ఏదో బయట పెట్టేయాలి అనే ఉద్దేశం అస్సలు లేదు. కనెక్ట్ అవుతారు అనుకున్నాను కాబట్టే చెప్పానండి. థ్యాంక్ యూ అండి అర్థం చేసుకున్నందుకు. అండ్ ఆఫ్టర్ దాట్ రవి గారు కామెంట్ చేశారు, గుడ్ ఈవినింగ్ సిస్టర్ అని. గుడ్ ఈవినింగ్ రవి గారు. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ కాదు, బట్ మీ కామెంట్కి ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను కాబట్టి గుడ్ ఈవినింగ్. యువర్ శారీ ఈజ్ వెరీ నైస్ అని పెట్టారండి సోనిక గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయలక్ష్మి గారు బాగా చెప్పారు మేడం అని రాశారు. అదేంటంటే నేను 5 రకాల హెల్త్ టెస్ట్ల గురించి చెప్పాను కదా ఆ వీడియో మీద. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. తర్వాత కరెక్టింగ్ చిల్డ్రన్ ఈజ్ ఆర్ డ్యూటీ అనే ఒక కామెంట్ వచ్చిందండి ప్రభా రాజు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు. సో అదండి ఇవాళకి ఈ కామెంట్స్తో సరిపెడదాము. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా ఫ్యూచర్ కామెంట్స్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తాము. మరి వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.